హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. ఇవాళ వచ్చేసి మనం చాలా యూస్ఫుల్ అయిన వీడియోని చూస్తున్నాము. మనం హెన్నా మిక్సింగ్ అనేది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. హెన్నా కండిషనర్ నేను దీంట్లో వచ్చేసి మందారం పొడి, బీట్రూట్, ఇంకా డికాషన్ అండి. టీ అండ్ కాఫీ పౌడర్ 2 వేసి డికాషన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ బీట్రూట్ ఒక చిన్న ముక్కని మిక్సీ చేశాను అనమాట. ఇది వచ్చేసి క్యాస్టర్ ఐరన్ కాకుండా నార్మల్ ఐరన్ కడాయిలు మనకి మండీల్లో కూడా దొరుకుతాయి కదా, అది ఎప్పుడు పెట్టుకోవాలి అంటే కలరింగ్ రావాలంటే అది పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అందులో కలుపుకోవడమే పర్ఫెక్ట్ పద్ధతి. సో ఇలా బీట్రూట్ రసం అనేది మనం తీసేసుకుంటున్నాం కదా. తీసుకున్న తర్వాత ఈ టీ డికాషన్ కూడా గోరువెచ్చగా ఉండాలండి, చల్లారిపోయిన తర్వాత చేయకూడదు. ఆ హీట్కి కొంచెం మనకి హెన్నా అనేది 2 కలిసి ఒక కలరెంట్గా తయారవుతుంది. సో ఇలా రెడీ చేసేసుకున్న వాటిలో మనం హెన్నా మిక్చర్, నెక్స్ట్ వచ్చేసి ఇది కండిషనర్ హెన్నా. అండ్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లూజ్ హెన్నాలు అలా దొరికినవి వాడద్దు. ప్యాకెట్స్లో వచ్చినవి ఏంటంటే మనకు ఒక ల్యాబ్ టెస్ట్ అవుతుంది, ఎలా ఉంది అనేది మనం ఒక రిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనం ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేసినా ఒక రిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ హెన్నా. నెక్స్ట్ వచ్చేసి మందారం పొడి, ఇంకా కావాలంటే మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. బట్ ఈ హెన్నాలో అన్నీ ఉంటాయండి. ఉసిరి పొడి ఇవి కూడా కలుపుకోవచ్చు. యాజ్ ఆఫ్ నా నేను ఎలా చేస్తున్నానో అదైతే చూపిస్తున్నాను. ఇందులో చాలా పద్ధతులు ఉంటాయి, నేను అది కూడా ఫ్యూచర్లో మీకు పోస్ట్ చేస్తాను. సో ఇలా లమ్స్ లేకుండా మనం మంచిగా కలిపేసుకోవాలి. ఇలాంటిది ఒకటి కొనుక్కున్నామనంటే హెన్నా మిక్స్ చేసుకోవడం అనేది మనకి లమ్స్ లేకుండా చాలా బాగా వస్తుంది. వాటర్ స్టార్టర్స్ అయితే చూసుకుని పోసుకుంటూ మనం కలుపుకోవాలి. సో లమ్స్ లేకుండా ఇలా కలిపేస్తున్నాం కదా. ఈ హెన్నా పెట్టడం అనేది హెయిర్కి మంచిది. నెక్స్ట్ వచ్చేసి స్కాల్ప్ కూలెంట్ అండి. నెక్స్ట్ స్కాల్ప్ ఇరిటేషన్స్, డాండ్రఫ్ అలాంటివి రాకుండా ఉంటుంది. అండ్ ఇనీషియల్గా గ్రే హెయిర్ స్టార్ట్ అవ్వకముందు పెట్టుకోవడం అనేది చాలా బెస్ట్. వన్స్ ఒక 2-3 ఏమైనా హెయిర్ స్టార్ట్ అయింది అని అంటే కలరింగ్కి వెళ్ళేకంట హెన్నా ట్రై చేయడం అనేది ది బెస్ట్ అని నేను చెప్తాను. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక కవర్తో ట్రాప్ చేసేసుకొని ఎండిపోకుండా ఒక 4 to 5 hours ఆర్ ఓవర్ నైట్ మనం సోక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ హెన్నా అప్లికేషను, హెయిర్ శుభ్రంగా స్కాల్ప్ మంచిగా హెయిర్ వాష్ చేయాలండి. మట్టిగా ఉన్న తల లేదంటే 2-3 రోజులు అయ్యి హెయిర్ వాష్ చేసిన తల మీద ఎప్పుడు అప్లై చేయకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ హెన్నా అప్లికేషన్ పెట్టే ముందు చక్కగా జుట్టు అనేది చిక్కు తీసేసుకోవాలి. సెమీ హెడ్గా హెయిర్ ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. అండ్ చిక్కు తీసుకోవడానికి టెక్నిక్ ఏంటంటే ముందు కింద నుంచి తీసుకుంటూ పైకి రావాలండి. అండ్ సెక్షన్స్గా మనం హెయిర్ని తీసుకొని అలాగా చిక్కు తీసేసుకొని చక్కగా అప్లై చేయాలి. ఒక చిన్న టెక్నికల్ ఎర్రర్ వచ్చిందనండి. నాకు హెన్నా అప్లికేషన్ కూడా నేను రికార్డ్ అవుతుంది అనుకున్నాను, బట్ స్పేస్ నాకు అడ్జస్ట్ అవ్వక ఆ వీడియో అనేది నాకు రికార్డ్ అవ్వలేదు. సో నేను చూపించలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో పక్కా హెన్నా అప్లికేషన్ ఎలా చేస్తారనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ హెన్నా అప్లై చేసేటప్పుడు చిక్కులుగా ఇష్టం ఉన్నట్టుగా కూడా పెట్టకూడదు. అండ్ వాష్ చేసేటప్పుడు కూడా ఏమేమి పద్ధతులు పాటించాలనేది నెక్స్ట్ ఒక వీడియోలో నేను మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను VLCCలో కాస్మెటాలజీ చేశానండి, అండ్ ట్రైకాలజీ కోర్స్ కూడా చేశాను. నేను మీకు చాలా టిప్స్ అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, హెయిర్ అనేది శుభ్రంగా చిక్కు తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి హెన్నా అప్లికేషన్ అనేది ఎలా పెట్టాలి అనేది చాలా సింపుల్, బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, నేను పెట్టిన తర్వాత వీడియో అయితే ఇలా పెట్టాను. ఈ హెన్నా అప్లికేషన్ అనేది చాలా సింపుల్ అండి. తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొకసారి నేను చేసి చూపిస్తాను. అయితే హెన్నా పెట్టిన తర్వాత కూడా కొన్ని టిప్స్ మనం పాటించాలి. హెయిర్ వాష్, స్కాల్ప్ అనేది చాలా బాగా నీట్ చేసుకోవాలి, ఎక్కడ ఉంచుకోకూడదు. నెక్స్ట్ 45 minutes కంటే ఎక్కువసేపు పెట్టుకోకూడదండి. అడ్వర్స్ రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి. సో హెన్నా అప్లై చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా అది ఊడిపోదు అనమాట. నెక్స్ట్ ఒక కవర్ కానీ లేదంటే నెక్స్ట్ హెయిర్ క్యాప్ కానీ పెట్టేసుకోవాలి. ఇదిగోండి చెయ్యి ఎలా పండిందో చూసారా, ఎంత రెడ్గా అయిందో చూడండి. కలర్ కూడా మనకి బ్లాక్ టించ్ అనేది కూడా వస్తుందన్నమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.